వారి వలే మొదటి దొంగ మాట్లాడినట్లుగా చూస్తున్నాం. కానీ రెండవ దొంగ ఎట్లా మాట్లాడాడంటే, ఈయన యూదుల రాజా, వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు అక్కడ. అండ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రవర్తన, బిహేవియర్ ఆయనని మార్చివేసింది. ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు, వీళ్ళని క్షమించండి, వీళ్ళని క్షమించండి, వీళ్ళని క్షమించండి అన్నప్పుడు ఇతని మనసు, రెండవ దొంగ మనసు నిజంగా పశ్చాత్తాపంతో నింపబడి ఉంది అని మనం ధ్యానించవచ్చు. అంతేకాదు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది, ఈయన యూదుల రాజాకు నజరేయుడైన యేసు అని ఆ యొక్క పై విలాసము రాయబడినట్లుగా. అక్కడ అందరూ ఏమడుతున్నారంటే, నువ్వు సిలువ దిగిరా, నువ్వు కాపాడుతావంటగా. మనల్ని కాపాడడానికి ఆయన బాధ్యత వహించి మన విషయమై ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసిన ప్రతివాడు శిక్షకు అర్హుడు. కానీ ఆ శిక్ష మన మీద రాకుండా ఆ పాపాన్ని ఆయన పాపంగా చేయబడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అందుకే నీవు ఈ రోజున రక్షించబడ్డావు. ఈ సంగతి గుర్తెరగకుండా వెలిచూపు వలన ప్రజలు తప్పుడు రాంగ్ గా ఏదైతే పోర్ట్రే చేస్తున్నారో అది విని రక్షణకి దూరం అవుతున్న పరిస్థితిలో ఉన్నావా? సేమ్ డిస్టెన్స్, ఇద్దరు ఒకే డిస్టెన్స్ లో ఉన్నారు. అందరికీ స్వార్థ ఒకటే, అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఇద్దరికి తెలిసింది, ప్రపంచం అంతా తెలిసింది. కానీ నువ్వు పర్సనల్ గా ఎన్కౌంటర్ చేయబడ్డావా, ఆర్ వెలిచూపు వల్ల నీ థాట్స్ నింపుకున్నావా, ఆర్ సత్యాన్ని గ్రహించగలిగావా? ఈ రోజు నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది. గుడ్డితనంలో ఉన్నావా, లేదా యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఆయన పాపముగా చేయబడ్డారు, ఆ శిక్ష, ఆ మరణం నా మీద అధికారం చేయకుండా మరణం నుంచి నన్ను తప్పించారు అన్న విచక్షణలో నీవు పరదేశంలో దేవునితో చేర్చబడ్డావా? ఇక్కడ ఇమ్మీడియట్ గా ఆ రెండవ దొంగకి యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ అనుగ్రహించారు. అంటే దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, ఎవ్వరూ కూడా పాపంలో చనిపోకూడదు, పాపం మనుషుల్ని ఏలుబడి చేయకూడదు అని ఆయన పాపంగా చేయబడి ఆయన శిలువకెక్కినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇమ్మీడియట్ గా అతన్ని రిడీమ్ చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నువ్వు ఉన్న పాటున దేవుని సన్నిధిలోకి రావడానికి, అడగడానికి సిద్ధంగా ఉన్నావా? సరే, నీవు రక్షించబడ్డావు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే బాధ్యత కలిగి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారో మిగతా వారి కోసం, అజ్ఞానంలో ఉన్న వారి